సో పిల్లలు ఇక్కడ జబర్దస్త్ ఎంతమంది చూస్తున్నారు? అమ్మా చదువు కూడా జబర్దస్త్ చూస్తారా మీరు? లేదు చదువుతూ చూస్తారు వాళ్ళు. జబర్దస్త్ ఉంటుంది అలా కూడా. సో ఒక్కసారి సార్ మీరు కాదు అందరు లేచి భాస్కర్ రోజు గట్టిగా చప్పట్లు కొట్టండి. స్టాండింగ్ ఓవేషన్ ఒకసారి బాబు ఏదో ఒకటి ఉంటుంది. ఒకసారి ఇంటర్ ఫెయిల్ అయ్యిండు దానికి స్టాండింగ్ ఓవేషన్ అట్లానే సిగ్గవుతుంది. నేను ఇంటర్ మళ్ళీ తెలుసుకొని మళ్ళీ పాస్ అయ్యిండు మళ్ళా రాసి. లేదు నేను 10th పాస్ అయినా, నువ్వు 9th పాస్ అయినా చదివినావు అసలు? మీకు మార్క్ లిస్ట్ పంపిస్తాను. బోర్డు మీద ఉంటే చదివిండి 9th అని. నువ్వు బాగా వీడు అవసరమా మనకు? వద్దు వీళ్ళు తీసేద్దాం. సో కొంచెం నవ్వుకుందామా? నవ్వుకుందామా? వీళ్ళలో కామెడీ ఎంతమందికి కావాలి? నవ్వుకుందామా? కామెడీ ఎంతమందికి కావాలి? నవ్వుకోండి. మేము చేయంగా. సరే అరే మీరు ఏంట్రా గణేష్ కట్టుకొని వచ్చిర్రు? డాన్సా? అరే మాది అయిపోద్ది, తర్వాత మీరే సరేనా? ఫస్ట్ మేము తగులుకుంటాం, తర్వాత మీరు తగులుకోరు. ఇంకొంచెం లేడీస్ చెక్కలతో కొట్టేట్టున్నారు వాళ్ళు. దాన్నే అంటారు. ఉన్నది మనకు కూడా టైం వస్తుంది. ఓకేనా? నాకు కొంచెం చిన్న భయం అనేది ఉంది. ఎందుకంటే సార్ వాళ్ళని చూస్తే గోడెనికలు ఇట్లా దాచుకున్నటువంటి స్కూళ్ళలో అటువంటి వాళ్ళ ముంగట స్కిట్ చేయాల్సి వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ. ఆ లాస్ట్ లో ఒకరు ఉంటుంది చూడు, లాస్ట్ లో ఆ గేట్ దగ్గర. అప్పట్లో నేనే ఉంటుండే, ఎప్పుడు అయిపోతుందా? నేను నీకన్నా గ్రేట్. ఎందుకు బయట ఉంటుండే? ఎప్పుడు చేంజ్ మీద ఉంటాండి నేను క్లాస్ లో కంటే. మళ్ళీ బాగా చదువుకున్న తర్వాత తెలుసుకుండు. టీచర్ ఆఫీస్ రూమ్ వేసి కొడితే అప్పుడు అర్థమైంది నాకు ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు చదువు. సో స్కిట్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. రెడీ? సో మీకు సపోజ్ సినిమా ఆడిషన్ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ సినిమా ఆడిషన్ జరిగితే ఎట్లుంటది అనేది ఒకసారి చూద్దాం. తెలుసుగా సినిమా అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భాస్కర్ నాకు కనిపిస్తుండా? కనిపిస్తలేడా? కొంచెం లైట్ పెంచండి. కొంచెం అందగాడు ఆరూర్లకి అంటే కొంచెం కర్రేగా ఉన్నాడు, అందుకే కనపడు అప్పుడప్పుడు. ఒక్క నిమిషం ఆగి ఇంత మాట అన్న తర్వాత అస్సలు కనపడలే నాకు. వాళ్ళు కనబడతలేదు ఇంత నల్ల ఊరు. అవి ఫస్ట్ అదే ప్రాబ్లం. ఓకే సరే, ఆడిషన్ అంటే తెలుసుగా, నార్మల్ గా సినిమా ఆడిషన్స్ అంటే షోస్ కి, డాన్స్ కి. సో మన ఊర్లోనే పెడితే ఎట్లుంటుంది చూద్దాం. మన స్కూల్లో ఆడిషన్ పెడుతున్నాము ఎందుకంటే మంచి మంచిగా హీరోయిన్లు ఉన్నారు, అక్కడ హీరోలు ఉన్నారు, ఒక విలన్స్ ఉన్నారు. వీళ్ళ దగ్గరకు వద్దు మళ్ళీ తీసేస్తారు, నేనేమన్నాను సార్ మళ్ళీ. సో మన ఊర్లో ఆడిషన్స్ పెట్టి మంచి మంచి కళాకారులను ఎంకరేజ్ చేద్దామని చెప్పి. అసలు బేసిక్గా నేను ఎవరని తెలియదు కదా మీకు. ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్. డబ్బులు పెట్టి పోగొట్టుకోవడం ఒకటే తెలుసు నాకు. ఇంతవరకు ఒక్కటి కూడా రాలేదు నాకు. నన్ను నమ్మి బర్రె నమ్మినా, గొర్రె నమ్మినా, మా అమ్మ నన్ను నమ్మింది బయట. ఇక నీతో ఏం కాదని చెప్పి అందుకే కష్టపడ్డా, సినిమా తీసిన, 2 సినిమాలు ఫ్లాప్ చేసిన మనది. సో ఏదో ఊర్లో ఎవరో ఆడిషన్కి వస్తున్నారు, ఎవరో డైరెక్టర్, ఆయన కోసం వెయిటింగ్. ఇది ఆడిషన్ చెప్పింది సార్. ఆడిషన్ అంటే ఇదేనా? ఏదిరా? నేను పెద్ద డైరెక్టర్ సార్. అబ్బా ఏం పేరు నీ పేరు? ఇవి వినాయక, పూరి జగన్నాథ, రాఘవేంద్ర, మౌళి, మారుతి. అంత పెద్ద పేరు ఎందుకు పెట్టుకున్నారా? నేను వాళ్ళ పేరు పెట్టలేదు సార్. వాళ్ళే నా పేరు నరికేసుకుని పెట్టేసుకున్నారు. నరుకుతారు బయట ఇట్లా చెప్తే. సార్ ఒక నిమిషం ఎట్రా. ఏంటిది? షోలో ఒక మాట చెప్తా, చెప్పు. నవ్వకరా నాయన, అదంతా కాదు కానీ ఇంతకుముందుకు ఏం చేసినావు? టిఫిన్ చేసిన. టిఫిన్ కాదు నాయన, ఏ సినిమా చేసినావు అడుగుతున్నా. 5 సినిమాలు తీసిన సార్. అమ్మతోడు 5 సినిమాలా? అమ్మతోడు సార్. చెయ్యి ఒక ఫస్ట్ సినిమా పేరు చెప్పు. నా ఫస్ట్ సినిమా పేరు సూత్య ఘోరం. అంత ఘోరం ఉంటుందా? నీకంటే ఘోరం ఉంటుంది సార్. అదే పడుతులే. నేను నా పిల్లమే చూసినావు. అంత ఘోరం ఉంటే నువ్వు కూడా ఎందుకు చూసినావురా? అరే నవ్వకరా, నువ్వు 2వ సినిమా పేరు చెప్పు. నా 2వ సినిమా పేరు సార్ నీ ఫేస్ లెక్క ఉంటది. ఏంటది? అంతా చీకటి. కర్రే ఉంటా సార్ సినిమా. సినిమా పేరు అంతా చీకట? అవు, ఇంటర్వెల్ చీకటే, క్లైమాక్స్ చీకటే. అందుకే ఆ సినిమా చీకట్లో అయిపోయింది. నువ్వు నవ్వకరా నాయన. 3వ సినిమా ఏంది? నా 3వ సినిమా పాయింట్ ఇప్పు. మాట్లాడుతున్నావు పాయింట్ ఇప్పు సార్. పాయింట్ ఇప్పు సార్. పాయింట్ ఇప్పుడు ఏందిరా? సినిమా పేరు పాయింట్ ఇప్పు. సినిమా పేరు పాయింట్ ఇప్ప. 4వ సినిమా ఏంది? ఇప్పింది సార్ దొడుక్కో. ఎందురా ఇప్పింది సార్ దొడుక్కో అంటే? నాకు అర్థం కాలేదు. అదే పాయింట్ ఇప్పు అనేది పార్ట్ 1 సార్. ఇప్పింది సార్ దొడుక్కో అనేది పార్ట్ 2. ఒరే నీలో టాలెంట్ బాగుందిరా. నవ్వకరా నాయన. 5వ సినిమా పేరేంది? 5వ
సినిమా పేరు ఆ. ఈడదంతే ఆడ పడతావు, ఏంది ఈడదంతే ఆడ పడతావు. ప్రొడ్యూసర్ పట్టుకొని ఈడదంతా ఆడబడతా అంటావు ఎవరు నువ్వు? ఆ? సినిమా పేరు సార్ అదే, ఓహో సినిమా పేరు ఈడదంతా ఆడబడతావు. ఒక్క నిమిషం. ఆ, అది పడ్డదా ఇప్పుడు? మనల్ని వాడేస్తారు అట్లా సార్ అదెంత కాదు సార్, నా దగ్గర ఒక బ్రహ్మాండమైన స్టోరీ ఉంది. బ్రహ్మానందం గారి స్టోరీ మనకి ఎందుకంటే బ్రహ్మాండం కదా కర్రడా ప్రొడ్యూసర్ బ్రహ్మాండమైన స్టోరీ ఉంది సార్. నేను చెప్పు. సినిమా పేరు ఆ. చెప్పు తీసుకొని కొడతా శంసనా కొడక. అరే నువ్వు తిడుతున్నావా సినిమా పేరు చెప్తున్నా చెప్పు నాకు. అరే సినిమా పేరు సార్, ఆ, ఆ, ఓపెన్ చేస్తే ఆ. స్పెషల్ థ్యాంక్స్ టు పెద్దపాడు మల్లమ్మ. పెద్దపాడు మల్లమ్మ ఎవరమ్మా ఆమె? మా అమ్మమ్మ. ఆమె ఎందుకు వచ్చి సినిమాలో ఏ ఊరికే టైం పాస్ కి చేద్దాం అట్లా. తర్వాత సార్ ఆ, ఓపెన్ చేస్తే ఆ, ఒక బర్రె ఆ, ఇంత పెండ అవుతుంది సార్. ఆ, ఆ పెండలోంచి ఆ. ఈ సూర్యకిరణ ఏయ్! ఒరే ఎవడన్నా చేస్తారా దాన్ని? సార్ అదే కొత్తదనం సార్. ఇదంతా కదా నువ్వు స్టోరీ చెప్పు. ఆ, మన సినిమా షూటింగ్ 3 సంవత్సరాలు ఉంటుంది. సినిమా షూటింగ్ 3 సంవత్సరాల. బడ్జెట్ 300 కోట్లు. ఒరే బాహుబలి కూడా అంత పెట్టలేరు కదరా. సినిమా ఎంత ఉంటుంది అనుకుంటున్నావు డ్యూరేషన్? ఎంత ఉంటుంది? మా అంటే 3 గంటలు ఉంటుంది అంతే కదరా. మన సినిమా అర్ధగంట ఉంటుంది. అర్ధగంట సినిమా ఏందిరా? సార్ ఆ, ఈ అర్ధగంట సినిమాలో ఒక ట్విస్ట్ ఉంది సార్. ఏంటి ఇష్టం? ఈ అర్ధగంట సినిమాలో ఆ. 3 ఇంటర్వ్యూలు సార్. అరే పుచ్చిపోయిన మొక్కపోడా నాకు అర్థం కాదు. 3 గంటల సినిమాలో ఒకటే ఇంటర్వ్యూలు ఉంటుంది, నువ్వు తీసి అర్ధగంట సినిమాలో 3 ఇంటర్వ్యూలు ఏంద్రా? ఏ నువ్వు ఎట్లా కూర్చోది దూరం నువ్వు. సార్ ఇగో ఆ. క్లైమాక్స్ లో ఒక హీరో పవర్ఫుల్ అయిపోతారు సార్. మన హీరో హీరో డైలాగ్ చెప్తాడు. చెప్పు. నువ్వు కూడా చెప్పు. ఓకే. హీరో హీరో విలన్ గొంతు పైన కాలు పెట్టి పెట్టి డైలాగ్ సార్ చెప్పు. నాకు రాదు 3, నాకు రాదు 3, నా లవర్ కుంది చెవుడు, నా లవర్ కుంది చూడు, నాతో పెట్టుకుంటే చెడుగుడు. నాతో హైలైట్ డైలాగ్ సార్. చెవుడు గివుడు ఏంద్రా నువ్వు? నాకు అర్థం కాదు. ఎవరైనా డైరెక్టర్ అని చెప్పింది? అరే ఏంటన్నా చూపించుకోరా అన్న. అరే నువ్వు మెడికల్ అరే అరే తీసుకోవాలన్నా జరా. ఎవరైనా నాకు అర్థం కాదు. ఇట్లున్నాడు నాకన్నా ఘోరంగా ఉన్నాడు. సరే డైరెక్టర్ అంటే వద్దు కానీ మంచి సింగర్ మన దాంట్లో మంచి మంచి పాటలు పాటలు ఉన్నారు కదా. ఉన్నారా లేదా? పాటలు వస్తాయి కదా. రెండు మళ్ళీ వచ్చినాయంద్రా. నువ్వు సింగర్ కావాలన్నావు కదా. అవును. మా బొమ్మడిది సార్ పాట పాడితే బట్టలు చింపుకోవాలి. వద్దురా నాయన ఒకటే తెచ్చుకున్నా సార్. మా వాడు హైలైట్ పాటలు పాడతారు సార్. అవునా? మొన్న తమిళనాడులో ఒక పాట వచ్చింది చూడు సార్. ఇట్లా ఇట్లా అంటారు ఏంది అది? ఇట్లా ఇట్లా అల్లమ్మ పిత్త మల్లమ్మ పిల్ల సాంగ్ సార్. అల్లమెత్తి హబీబు అది. ఆ పాట మా వాడు చింపుతాడు. చింపి ఆరబోతా సార్. బట్టలు అది ఎండేనికి ఇంకా పాట పాడు పాట పాడు. ఆరేస్తా ఎండేస్తా. మల్లమ్మ పిత్త పిత్తాదే, పుల్లమ్మ పిత్త పిత్తాదే, ఎల్లమ్మ పిత్త పిత్తాదే, ఎల్లమ్మ పిత్తాదే, మల్లయ్య పిత్త పిత్తాదే, పుల్లయ్య పిత్త పిత్తాదే, ఎల్లయ్య పిత్త పిత్తాదే, రామయ్య పిత్తాదే. ఓలి ఓలి విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీ ఓలి మా బామర్ది విషయం ఓలి. పాడేందుకు వచ్చిందా? పాపం ఎప్పుడు హైదరాబాద్ వస్తా అంటుండు, కానీ పాటలు వచ్చిండు. విరాట్ కోహ్లీ గారు ఎందుకు వచ్చిర్రా? అరే ఏం మంచి సార్. మొన్న మన కర్ణాటకలో ఒక పాట ఇట్లా 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 ఏంటది ఇట్లా. అది నాకు కూడా గుర్తు రావట్లేదు. ఏంద్రా అది పాట ఉంటుంది ఇట్లా రకమ్మ. రారా రకం పాటను మావాడు బా పాడినావు అనుకో నువ్వు జుట్టంతా విక్కోవాలి. ఏముంది వచ్చి అంతా పోతుంది, ఇంకేం విక్కోవాలి నేను. రారా రకమ్మా, రారా రకమ్మా, నీ అక్క జక్క, 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 నీ ఇదేంద్రా పాట పడినట్లేదు ఏదో అన్నట్టుంది నాకు. నీ అక్క ఇదొద్దు. నీ అక్క జక్క. ఇగో తమ్ముడు మంచి పాట పాడతా అంటే వాడు ఇంకొద్దు. చెల్లి సార్ పాట పాడతాడు. రోజా వేసి రోజా పాట తెలుసా సార్? రోజా వేసి తెలుసు. ఆ పాట బేసిక్ మా బొమ్మడిది సార్, కొట్టేసిరు. ఇదే ఏదో దాంట్లో కొట్టేలా పేపర్ మీద రాసి కొట్టేసారు సార్. ఇట్ట మంచి పాట నిన్ను కొడతా నేను. పాడు. ನಾನು ಆಕದಿಗೆ ಅಪ್ಯಾರಾರ್ಯ ಗೊತ್ತ ಪಾಟ ನಿನ್ನೆ ಆಚಾರಾರ್ಯ ಆಕಾಶ ಒಂದಾರಂಟೋ ದೂಕೆ ಗಿರಂಟೋಲ ಪ್ಯಾರ ನಾನು దారంతా నువ్వు జాలింత నీ పెండ్లంబాలింత. అరే వీడేంద్రా మూతి 30 ఊరు తిప్పుతున్నట్టు
వాడు. అరే ఏం పాటలు రావి మీకు కళాకారులను ఎంకరేజ్ చేసే గుణం అసలు లేదు సార్. అస్సలు లేదు సార్. ఇప్పుడు మొన్న మీకు పాత పాటలు నచ్చడం లే. అవును మీకు డీజే టీవీ తెలుసా సార్? టిల్లు డీజే టిల్లు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి. చింపుతాడు మావాడు ఆ పాట. అవునా? ఉరుకుతావు. నేనెందుకు ఉరుకుతారా? నాకు కళాకారం ఉరుకుతావు. ఈ నుంచి హైదరాబాద్ గుర్తావు సార్ నిజంగా. అరే నువ్వు పాట పాడు. ఉరుకుతాను ఉరికిస్తున్నా చెప్తా పాడు. లలాకు డాంబరుపేట మల్లెపల్లి మలకుపేట ఇల్లు అన్నా డీజే పెడితే డిల్ల డిల్లా డాలా. ఇల్లు అన్న డీజే పెడితే ఎన్ని ఇల్లు అన్న డీజే పెడితే ఎన్ని డిల్ల ఊగాల ఎన్ని ఓ శాంతి శాంతి. అరే ఆ పాట ఏంది? నువ్వు పాడే పద్ధతి ఏంది? అరే డీజే టిల్లు కొట్టు కొట్టు అంటే నువ్వు నన్ను కొట్టడానికి వస్తున్నావు ఎదురా. అదేం పాట అట్లా పాడింది వీడు. ఎవరు చేయాలండి సార్? దమ్ము తెచ్చింది 2 నిమిషాలలో. అరే అయిపోయినారా మీ పాటలు? నీకు దండం రా. ఏ ఊర్లో కనబడకరా కొడతారు నేను. ఇంటికి వెళ్ళిపో ఫస్ట్. వద్దురా ఏంద్రా నువ్వు వీడొకడు తగులు కూర ఆయన ఒక్కొక్కడు ఒక్కలాగా ఉన్నాడు. నువ్వు హ్యాపీయా? ఏం పుష్ప? మనకి పాటలు పాడడం కూడా సెట్ అవ్వట్లేదు. రైటర్ తెలుసు కదా, రైటర్ లిరిక్ రైటర్స్ రాస్తారు, పాటలు రాస్తారు. వాళ్ళని చూద్దాం. వాళ్ళు కొంచెం మంచి అల్లొచ్చిండు ఆయన రంకుమూడు. ఏమైనా ఏం కావాలి? నేను నవ్వాకరా ఆయన. సార్ మీరు రాసేటోళ్ళు కావాలన్నాను కదా, నేను రాసా. ఏం రాస్తావు? జెండువం. జెండువం పాటలు రాసేటోళ్ళు కావాలి సార్. జెండువం రాసిన పాటలు రాయనా? అరే నువ్వు నవ్వకుండా చెప్పేదాను సార్. ఇయ్యను అప్ప అంత పెద్ద కూడా సార్ పల్లవి. నా పల్ల గురించి నీకెందుకు రా పాట వాడు. సార్ మొన్న సినిమా పాట రాశాను సార్. ఏ సినిమా? సినిమా పేరు తడికెనక. తడికెనక ఏం పాట రాసిన వాడు? అరే 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 పాపం రా. సుమగారు మాట్లాడిన తర్వాత ఏది అక్కడ అక్కడ సార్ పాట పాడదా? పాడయ్యా. సినిమా పేరు తడికెనక. తడిక 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 ఓ తడిక తడిక దయలేదా కాస్తైనా ఈ పేద తడిక పైన. ఆపు. దీని ఒరిజినల్ పాట ఏదో తెలుసారా? ఏం సార్ అది? అనిత ఓ అనిత నా అందమైన అనిత దయలేదా. అరే అనితని తీసుకొచ్చి తడికని పెట్టినవేమరా? ఫస్ట్ నా తడికి వచ్చింది సార్. అందులోకెళ్ళి అనిత ఏదో పాటలు పాడతా నాకు అర్థం కాదు. మంచి పాట రాసంటే చెప్పు. మొన్న ఓ సినిమాకి రాసిన సార్. ఏ సినిమాను? సినిమా పేరు అత్తాకోడలు. అత్తాకోడలు. దత్త పాయ్ పాయ్ మా అత్త మాత్రం ఒక పాయ్. చిన్నత్త పాయ్ పాయ్ పెద్దత్త పాయ్ పాయ్ మా అత్త మాత్రం ఒక పాయ్. నువ్వు నోర్ముయ్ నువ్వు షార్వయ్ మే నెల 80 ఆగస్టులో 80 అప్పుడు కూడా పోకపాయ్ పాయ్ 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 పోతా పోతా అంటా అని మొత్తం ఎక్కి కూర్చుంది. చిన్నత్త పాయ్ పాయ్ పెద్దత్త పాయ్ పాయ్. అర్థం తప్పే పాట రాసినరా? అరే నచ్చలేదా నీకు? ఏం అర్థం తప్పుడా నచ్చదా? సరే ఇప్పటికిప్పుడు నీ ముఖం మీద పాట రాస్తా నేను. ఇది ఒకసారి ముఖం చూపి ఇట్లా చూపి. అబ్బా పంది వీలు కదా సార్ బాగుంటది. పందితో పోల్చే ఫీల్ అవుతుంది. ఒక నిమిషం అట్లా రాస్తా. అయిపోయింది పాట. పాట రాసినావా? పాడరా. నీ ముఖం మీద రాసిన. సూవర్కే 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 నీకు తిన్నా జరుగుతలేదురా భోజుడికే. భోజుడికే నీ ఈ పువ్వు వరుగుతుందిరా గాడిదికే. సూవర్కే 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 నీకు తిన్నా జరుగుతలేదురా భోజుడికే. భోజుడికే 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 నీ ఈ పువ్వు వరుగుతుందిరా గాడిదికే. నకరాలు చేస్తావా నరాలు తీస్తా తొలకలన్నీ తీసి తోనాలు పెడతావు తోటి పళ్ళు వీక్తా కటింగ్ పెడతావు కళలు పెడతావు. అమ్మ కూడా తింటలేరా? పుట్టినప్పుడు చదివడం తిడుతున్నావు. అరే నువ్వు పాట రాయడానికి వచ్చినావా? నన్ను తినడానికి వచ్చినావా? అరే ఏం సార్ నువ్వు టాలెంట్ ఎంకరేజ్ చేయవు. ఏం ఎంకరేజ్ చేసేది? మంచి మంచి పాటలు వాడి నేను. ఏది ఒక మంచి పాట వాడి ఇవన్నీ వాడను. మంచి పాట ఒక్కటి ఒకటి ఏదన్నా ఒక్కటి ప్లీజ్ అమ్మని రా. ఒకటి సరే దా. నీకు పెళ్ళైందా సార్? అయింది. ఎవడిచ్చిన పిల్లని? అదే మనుషులకి ఇస్తారు, నీకు ఎవడిచ్చిందా అని. అరే నేను మనిషిని అర్థమవుతుందా? ఇచ్చిర్లే ఎవరొకరు. సరే సార్ నువ్వు యాడికెళ్తే ఆడికత్త సువర్ణ అని వాట వాడతా. పాడు. నువ్వు యాడికెళ్తే ఆడికత్త సువర్ణ నీ ఇంటి పేరు మారుత్తా సువర్ణ. మీ నాయన పేరు మారుత్తా సువర్ణ. నీ చెల్లె పేరు మారుత్తా సువర్ణ.
మీ అయ్య పేరు మారుతా సువర్ణ, వాళ్ళ అయ్య పేరు మారుతా సువర్ణ, మీ తాత పేరు మారుతా సువర్ణ, వాళ్ళ తాత పేరు మారుతా సువర్ణ. రే నువ్వు పాట పాడడానికి వచ్చినావా పేరు మరవడానికి వచ్చినావా? పేర్లు మార్చడానికి కదా. నువ్వు అవన్నీ మార్చడానికి నాకు అర్థం కాదు. ఏయ్, ఆడిషన్లో నేను వెళ్ళిపోయి ఫస్ట్ అది అది ఆర్టిస్ట్ ఉన్న గుణం. హీరోలంతా మీరు పందెండు మావా. సార్ 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 నేను మీ సినిమాలో డైలాగులు రాస్తాను సార్. నువ్వు? అవును సార్. కరెక్ట్ ఆయిల్ రాయరా జుట్టు చక్కగా వస్తుంది. ఏం రాష్ట్రం? ముందు మనపై మనం విజయం సాధించాలి, ఆ తర్వాత గెలుపు మన సొంతం అవుతుంది. ఈ ఇన్స్టాగ్రామ్ లో కనబడతాడు కదా, ఆడేందుకు వచ్చి తప్పుడే సార్ ఇడు అట్లే ఉన్నాడు. ఒరే నీకు దండం పెడతా, జీవితంలో గెలవాలి అంటే తెలిసి ఉండడం కాదు, ఒదిగి ఉండడం. అది కాదు. పో పో ఇంకా ఓరా ఫస్ట్ ఇంకా ఎలా మా బొమ్మని హైలైట్ పాట ప్రిపేర్ అయ్యింది. అరే నీ దండం పెట్టి చిన్నపోతే కూర్చున్నాడు కూర్చుని ఏమైందిరా? కాళ్ళు పట్టుకో. థ్యాంక్స్ రా. ఓకే గాడ్ బ్లెస్ యు. వాన్ కాలు వాడు మొక్కి నువ్వు గాడ్ బ్లెస్ అంటో. మా ఇష్టం సార్. మా బొమ్మడికి కూడా హైలైట్ పాట ప్రిపేర్ అయ్యాడు. అరే మీరు వచ్చి ఏదేదో వాడుతారు, వద్దురా. అర్థమైంది? వాడతా సార్. మంచి పాట వాడతానే వాడు. ఇదిగో సార్ అందరూ విజిల్ చేస్తారు సార్ ఆ మాట వాడితే. ఏ పాడు. నేను జడతాను చూడు, నా జడ సాయి చూడుకుంటే ఈ పెద్ద చూడు తమ్ములకు జారమిటాయా. నేను ఆడదాన్ని కాదంట్రా మొక్కల కాలింగో తుమ్మలకడి జారమిటాయా. అరే ప్లీజ్ రా, నా ప్రాణాలు జారిపోయేటట్టుండే. ఏందిరా ఇది? ఇంకొకటి పడతాడు. వస్తావని నేను ఎందుకు అంతగానం? నువ్వు వస్తావని నేను ఒరపై ఆశలకు చీర కట్టుకుంటే ఒరపై ఆశలకు చీర కట్టుకుంటే ముఖం మీద తుమ్ముతారే. ఓ దండం పెడితే వెళ్ళిపోరు ఫస్ట్ సార్. వెళ్ళిపోయి ఇంకొక పాట వద్దురా. ఏ పాట వెళ్ళిపోయి కానీ. అరే నీకు దండవరా నాయన, ఏడికెళ్ళి దొరికిర్రా మీరంతా సంత. సార్ ఇట్లా నీకు విషయం చెప్తా. ఏంటి? వద్దురా, నాకు ఆడిషన్ వద్దు, ఏమవుతుంది. నేను కూడా మీ స్కూల్లో జాయిన్ అవుతా, ఫస్ట్ నుంచి చదువుకుంటా. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.